హలో బిజ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అషిష్ వ్లాగింగ్. ఇది థర్డ్ పార్ట్ కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఎవరైతే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ చూడలేదో వెళ్ళి చూడండి. అప్పుడే మీకు ఈ ఫోర్త్ పార్ట్ అనేది అర్థమవుతుంది. సో మేము చెన్నై టు తిరువన్నమలైకి వచ్చేసాము. మళ్ళీ తిరువన్నమలై అంటే ఏదో అనుకోకండి, అరుణాచలమే. మనం అరుణాచలం అంటాం, అక్కడ వాళ్ళు తిరువన్నమలై అని అంటారు. సో మేము అక్కడికి వెళ్ళాము. చాలా హ్యాపీ అనిపించింది గైస్. నేను ఈ వ్లాగ్ అంతా రాగా పెట్టేస్తాను, నేను ఎందుకంటే బిట్స్ అండ్ పీసెస్ లో వ్లాగ్ దింపాను కాబట్టి చూసేసేయండి. Hi guys, we are here in Tiruvannamalai. నడుస్తున్నాం గాయస్. ఐ డోంట్ నో వెన్ విల్ రీచ్. అది అరుణాచలం కాదక్క, ఊరు గాయస్, ఇంకా లోపల ఊరు. అంటే ఇది గిరి ప్రదక్షిణం కాదు, జస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి నడుస్తున్నాం. అంతేగా అంతేగా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను గైస్. మేము వచ్చిన శుభ సందర్ వేళలో వర్షం కూడా పడుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. బీచ్లో దుంకినందుకు నా వాయిస్ కూడా కొంచెం దెబ్బతిన్నది. ఇంకా మేము టెంపుల్ పక్కకే రూమ్ తీసుకున్నాం గైస్. నేను రూమ్ టూర్ ఏం చేయలేదు, మర్చిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళగానే నేను ఫస్ట్ థింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాను గైస్. ఎందుకంటే బీచ్ లో ఆడి ఆడి కొంచెం ఆ టైర్డ్నెస్ అంతా వెళ్ళిపోవాలని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోగానే నేను మా అక్కలు గిరి ప్రదక్షిణానికి స్టార్ట్ అయిపోయాము. గిరి ప్రదక్షిణం చేస్తున్నాం గైస్, మాకోసలే మాకు హెల్ప్ అని. ఇక్కడ నుంచే మనము గిరి ప్రదక్షిణం అనేది స్టార్ట్ చేస్తాము. మళ్ళీ ఇక్కడ వచ్చే ఎండ్ చేయాలి. ఇది 14 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట గిరి ప్రదక్షిణం అనేది. అండ్ ఎవరైతే నడవలేరో వాళ్ళ కోసం ఆటోస్ ఉంటాయి, 150-200 అలా చార్జ్ చేస్తారు. నేను మా పెద్దకైతే నడుస్తాం అనుకున్నాం, బట్ మా చిన్నక్క నడవలేదు కాబట్టి ఆమె ఆటోలో వెళ్ళింది. అండ్ సేమ్ అలానే మనం ఎలా నడుస్తామో అలానే తీసుకెళ్లి అన్ని టెంపుల్స్ చూపిస్తారు ఆటోలో. జస్ట్ నౌ ఐ స్టార్టెడ్ మై గిరి ప్రదక్షిణం. మేము స్టార్ట్ చేసినాం. ఈవెన్ మై సిస్టర్ ఇస్ కమింగ్ బ్యాక్ ఓవర్ దేర్. నల్ల బొట్టు అక్కడే పెట్టిండు అంకుల్. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా గైస్, మేము వెళ్ళేటప్పటికి అక్కడ వర్షం ఫుల్ పడుతుందని చెప్పి. బట్ మేము ఎప్పుడైతే గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి గిరి ప్రదక్షిణం ఎండ్ చేసేంత వరకు అసలు వర్షమే లేదు. అసలు మిరాకిల్ అనుకోవాలి. మా అక్క అయితే ఏం చేస్తామో ఏమో, వర్షం పడితే ఆటోలో వెళ్ళిపోదాం అన్నది. బట్ దేవుని దయ వల్ల అయితే సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ గైస్. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇంద్రలింగం వచ్చింది ఇక్కడ. సో మనం గిరి ప్రదక్షిణంలో నడుస్తూ ఉంటాం కదా గైస్, దారిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ వస్తూ ఉంటాయి. అండ్ దాంతో పాటు ఇలా బోర్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట. మన డైరెక్షన్స్ చెప్తుంటారు ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో ఈ దారిలో మనకి 8 లింగాలు ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. సో ఇంద్రలింగం దగ్గర స్టార్ట్ చేస్తున్న మన జర్నీ ఈశాన్యలింగం దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఎక్కడున్నాం అనేది అర్థమవుతూ ఉంటది మనకి. అండ్ అస్సలు భయం లేదు గైస్. అర్ధరాత్రి పూట కూడా చాలా మంది గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. సో అస్సలు టెన్షన్ పడేదే లేదు. అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి, డైరెక్షన్స్ కూడా ఉన్నాయి, పోలీస్ వాళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. సో అదొకటి నాకు చాలా బాగా అనిపించింది అక్కడ. అండ్ ఇంకొకటి, ఎంతో అదృష్టం ఉంటే గానీ అరుణాచలంకి వెళ్ళరు. అండ్ వెళ్ళినా ఇలా గిరి ప్రదక్షిణం చేసే భాగ్యం అందరికి ఉండదని అంటారు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ. నేను అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాను గైస్. అసలు ప్లాన్ లో నేను లేనే లేను. బట్ దేవుడు అంటారు కదా, శివుని ఆజ్ఞలు లేనిదే చీమైన కుట్టదని. సో ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరం వెళ్ళలేము. ఎన్నిసార్లు అనుకున్నా కూడా వెళ్ళలేమంట. అలాంటిది ఒక్కసారి అనుకొని వెళ్ళేసి కూడా వచ్చేసానా అనిపిస్తుంది నాకు. ఐఎమ్ వెరీ లక్కీ అండ్ వెరీ బ్లెస్డ్. అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకొని, అండ్ దాంతో పాటు నేను గిరి ప్రదక్షిణం కూడా చేశాను. అది కూడా 14 కిలోమీటర్లు అంటే ఏంది గైస్, మామూలు మాటనా? అది కూడా నడిచానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. గైస్ ఇప్పుడే మేము 5 కిలోమీటర్స్ క్రాస్ చేసాం. హౌ ఈజ్ ద జోష్ అక్క? ఎనర్జీ బాయ్. నాట్ బాయ్ గైస్, స్టిల్ పోతున్నాం. వెళ్తున్నాం. అంత నైట్ కూడా మనం ప్రతి ఒక్క లింగం దగ్గర దర్శనం చేసుకోవచ్చు. అంటే బయటికి లింగాలు కనిపిస్తాయి కదా, మొక్కి ఇంకా మన ప్రదక్షిణం అనేది కంటిన్యూ చేయొచ్చు. గైస్ ఇక్కడ బోర్డు చూస్తున్నాం గైస్ మేము. అమ్మ సక్సెస్ఫుల్ 7 కిలోమీటర్స్ దాటేసినాం అక్క. ఇప్పుడు ముందు మనకి వర్ణలింగం వస్తుంది. గైస్ నా కాలు చూడండి, మాకు కాలు చూడండి, ఎట్లా చూపి ఇంతకి మొత్తం మట్టి మట్టి రోడ్ గైస్, వర్షం పడి.
ఇంకా దారిలో అంతా నేను మా అక్క అలా నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ అండ్ మా అక్క దేవుడి గురించి అన్ని స్టోరీ చెప్తూ ఉండేనమాట. అరుణాచలంకి ఎందుకొస్తారు? ఏంటి శివుడు? ఏం చేశాడు? అక్కడ ఎందుకు కొలువై ఉన్నాడు? అది ఇది అన్ని స్టోరీస్ చెప్తుంది మా అక్క. అలానే మాకసలు టైం తెలియలేదు అండ్ ఆ పెయిన్ గూడా తెలియలేదు. మా అక్క అయితే నేను లేకపోతే అసలు అది గిరి ప్రదక్షిణం చేసేదే కాదంట. అంత మైండ్ డైవర్ట్ చేశాను. 2, 3 టైమ్స్ అయితే గివ్ అప్ ఇచ్చేసింది మా అక్క. అండ్ నిజం చెప్తున్నాను గైస్ 10 కిలోమీటర్స్ అంత వరకు మాకేం అర్థం కాలేదు. నాన్ స్టాప్ నడుస్తూనే ఉండే. మేమెక్కడ కూర్చొని కూడా కూర్చోలేదు. ఏదో 1 సెకండ్ అలా కూర్చున్నాం అంతే. బట్ ఆ మిగతా 4 కిలోమీటర్స్ మాత్రం చాలా కష్టంగా, కఠినంగా మారిపోయిందసలు మాకైతే. అంటారు గదా! లైక్ దేవుడు గూడా మనకు పరీక్షిస్తారు. అసలొస్తారా లేదా వీళ్ళన్నట్టు చాలా పరీక్షించిండు. అసలు వీళ్ళొస్తారా లేదా? గివ్ అప్ ఇచ్చేస్తారా అని. బట్ నేనైతే ఏడ్చేసినా గూడా అక్క నా వల్ల అవ్వట్లేదక్క అని జెప్పేసి. బట్ ఫైనల్లీ మేమైతే అక్కడి వరకు గమ్యానికి చేరుకున్నాము. అసలు చేరుకుంటామా లేదా అనిపిచ్చింది నాకైతే. ఇంకా ఎన్ని కిలోమీటర్స్? 10 kilometers. Yes guys, successfully we have completed 10 kilometers and more 4 kilometers left. కానీ కాలు మాత్రం మాట్లాడుతున్నాయి గైస్. అమ్మా ఏం మజాక్ చేస్తున్నావా నాతోటి అన్నట్టు అయిపోయింది ఒకటేసారి. ఇక్కడ అందరూ వెనకాల మస్తు మంది ఉండ్రు, ముందు కూడా చాలా మంది నడుస్తున్నారు. మా వెంట అస్సలు భయం లేదు గైస్. మేము 1 o'clock స్టార్ట్ చేసినాం కదా అక్క. 1 నుంచి ఇప్పుడు 3:40 అవుతుందా? 3:40 ఏమో అవుతుంది. వితిన్ 3 hours మేము 10 kilometers కంప్లీట్ చేసేసినాం గైస్. కుమారలింగం దాటిన తర్వాత మనకి మోక్ష మార్గం అనేది వస్తుంది గైస్. మోక్ష మార్గం ఏంటంటే ఆ నారో ఛానల్ నుంచి బయటికొస్తే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పేసి ఒక చరిత్ర అయితే ఉన్నది. అండ్ ప్రజలందరూ దాన్ని నమ్ముతారు. సో, అందుకే మేము కూడా అలా వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడి వరకు మనం వచ్చామంటే మనం 80% ఆఫ్ ది గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేసినట్టే. దీన్ని మోక్ష మార్గంతో పాటు ఇడుక్కు పిల్లయార్ అని కూడా అంటారు. మీరు కూడా తప్పకుండా అరుణాచలం వెళ్తే ఈ మోక్ష మార్గం మిస్ అవ్వకండి. గైస్ more 2 kilometers to go. కాలు మాట్లాడుతున్నాయి గైస్ మాతో. ఆల్మోస్ట్ సర్కిల్ వరకు వచ్చేసినాం, నడుస్తూనే ఉన్నాం. ఈ సర్కిల్ వరకు వచ్చేసినాం గైస్. మా అక్క ఫేస్ చూడండి గైస్. శివయ్య శివయ్య అనుకుంటూ నడుస్తున్నాం. ఆల్మోస్ట్ ఇంకా ఎన్ని మీటర్స్లో ఉన్నామో నాకు తెలియదు, బట్ మీటర్స్లోనే ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను గైస్. ఫైనల్లీ రియర్గా ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకొచ్చేసినాం గైస్. అదే చూయించాను అక్కడ. అండ్ ఇంకొకటి హైలైట్ ఏందంటే నేను మా అక్క అసలు తినలేదు. అందరూ ఏమంటారంటే అసలు ఫాస్టింగ్‌లో మనం గిరి ప్రదక్షిణం అసలు చేయలేము అనేసి అన్నారు. నేను చాలా రీల్స్‌లో అండ్ షార్ట్స్‌లో చూసినా. బట్ నేను మా అక్క మొత్తం ఫాస్టింగ్‌లో ఉండే మొత్తం గిరి ప్రదక్షిణం అనేది కంప్లీట్ చేసినాము. అసలు చెప్పాలంటే మేము చెన్నైలో తిన్నాము ఆఫ్టర్‌నూన్ ఏమో. నైట్ తినలేదు. మళ్ళీ మార్నింగ్ తినలేదు. అంటే ఈ నైట్ మొత్తం ఇంకా మేము ఉపాసమే ఉన్నామన్నమాట. ఎట్ లాస్ట్ వచ్చేసినాం గైస్. నేనైతే అసలు ఎమోషనల్ అయిపోయినా. నా వల్ల అవ్వలేదు. కానీ ఏంటో దేవుడు అట్లా పరీక్షించిండు మమ్మల్నయితే. కానీ ఎప్పుడో నైట్ స్టార్ట్ చేసినది మార్నింగ్ అయ్యింది. మాక్సిమం 4 అవర్స్‌లో అయితే కంప్లీట్ చేసేసినాం గైస్ సక్సెస్‌ఫుల్లీ. అక్కడికెళ్ళిన తర్వాత నాకైతే ఇప్పటికి కూడా చెప్తుంటే కూడా నాకు ఇట్లా అవుతుంది గైస్. గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఏడుపు వచ్చేసింది. దగ్గర ఇట్లా వస్తున్నాను కదా చూడండి. నా మొఖం మొత్తం కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. కానీ సక్సెస్‌ఫుల్లీ మొత్తం కంప్లీట్ చేశాను కదా గైస్. ఐయామ్ సో హ్యాపీ ఫర్ థాట్. అండ్ ఇక్కడ చూడండి గైస్ మబ్బులు ఎట్లా ఉన్నాయో. ఇది ఎర్లీ మార్నింగ్ కదా చాలా అనిపించింది. పీస్‌ఫుల్ ఉండే మైండ్ కూడా. ఇది లోపట గర్భగుడి లోపటికి వెళ్ళిన తర్వాత ఎంట్రీలో దింపానన్నమాట. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను గైస్. అసలు లోపట వ్లాగ్ కూడా తీయలేకపోయినా నేను. నాకు చాలా లెగ్ పెయిన్ అయిపోయింది. అసలు ఓపిక లేదు. కానీ ఎవ్వరైనా వెళ్తే ఫస్ట్ గిరి ప్రదక్షిణం చేసుకోకండి. దర్శనం చేసుకోండి మంచిగా. శివుని దర్శనం అయిన తర్వాత గిరి ప్రదక్షిణానికెళ్ళండి. ఎట్లా చేసినా ఏం కాదంట. మేమైతే ఫస్ట్ గిరి ప్రదక్షిణం చేసిన తర్వాతనే దర్శనం చేయాలేమో అనుకోని మేము ఫస్ట్ గిరి ప్రదక్షిణం చేశాము. కానీ నన్ను అడిగితే అయితే మీరు ఫస్ట్ దర్శనం చేసుకోండి. దాని తర్వాత గిరి ప్రదక్షిణం చేయండి. దానివల్ల మీరు దేవుడిని కూడా మంచిగా చూస్తారు ప్రశాంతంగా. అంటే మేము కూడా వెళ్ళాము. బట్ టైర్డ్ తోటి అంత అనిపియలేదు నాకు. ఇదంతా లోపట గైస్. మంచిగా దర్శనం కూడా చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్‌కి. అయితే మా ట్రైన్ వచ్చేసి ఏంటంటే మేము చెన్నై నుంచి తీసుకున్నామన్నమాట. చెన్నై నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉండే మాకు.
అందుకే మేము తిరువన్నమలై నుంచి చెన్నైకి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే రాగానే ఇంకెక్కువ అక్కడ ఎక్స్‌ప్లోర్ కూడా ఏం చేయలేదనమాట. టయర్డ్ అయిపోయాం కాళ్ళన్నీ నొస్తున్నాయి అనేసి. సో, తిరువన్నమలై నుంచి చెన్నైకి మనకి చాలా బసెసే ఉంటాయి గైస్. అందుకే మేము బస్‌లోనే వెళ్ళాము. పర్ హెడ్ 130-150 ఏమో చార్జ్ చేస్తారు. నాకంత గుర్తుకు లేదు చాలా డేస్ అయిపోయింది కాబట్టి. అండ్ నేను ఫుల్ టయర్డ్ అయిపోయినా కాబట్టి ఫుల్ పడుకున్నా గైస్. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైండొచ్చు. మొత్తం మొఖమంతా వాచిపోయింది. మా అక్క వాళ్ళు కూడా ఫుల్ పడుకున్నారనమాట. ఇంకా మేము చెన్నైలో దిగంగానే ఫస్ట్ థింగ్ ఫుడ్. అప్పటి వరకి కడుపులో ఏం లేదు. అందుకే ఇంకా మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. నాకు హోటల్ పేరు కూడా అంత ఐడియా లేదు గైస్. చెన్నై బస్ స్టాప్‌లోనే ఉంటదనమాట రైట్ సైడ్‌లో. బావుండే మీల్స్ అయితే. సో, ఒక్క టిప్ ఏంటంటే గైస్ ఎవరైనా మీరు ఇట్లా ట్రావెలింగ్ చేస్తున్నారంటే మోస్ట్ ప్రాబబ్లీ మనము ఫుడ్‌లో అందులోనే కొంచెం బడ్జెట్ చూసుకుంటే మనము ఈజీగా బడ్జెట్‌లోనే మొత్తం ట్రావెలింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇంకా అక్కడి నుంచి మేము స్టేషన్‌లోకి వెళ్ళిపోయామనమాట. స్టేషన్‌కెళ్ళంగానే ఇంకా చాయ్ తీసుకున్నాము. ఫుల్ హెడేక్ అవుతుందని చెప్పేసి. గైస్ 42 రూపీస్ చాయ్ చూసినారా మీరు? 42 రూపీస్ టీ అనంగానే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనుకున్నా. బట్ క్వాంటిటీ బానే ఇచ్చిండు. అండ్ టేస్ట్ అయితే మస్తుండే గైస్. వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. ఇంకా మేము ట్రైన్ 1 అవర్ ఏమో డిలే అయింది. దాని తర్వాత బోర్డ్ అయిపోయాము. ఎక్కువ వ్లాగ్ కూడా ఏం దింపలేదు. ఎందుకంటే మంచిగా రెస్ట్ తీసుకుని నేనైతే పడుకున్నా. ఆ తర్వాత ఇంకా మనం రీచ్ అయిపోయాం గైస్ హైదరాబాద్‌కి. ఫుల్ ఖుషి ఖుషి ఉండే నేనైతే. ఎక్కడికి పోయినా మన ఇంటికొచ్చేదాకా మనకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. నైస్ వేర్ బ్యాక్. ఒకళ్ళన్నీ వాసినాయి, కాళ్ళన్నీ వాసినాయి. ఇంకా ఇంటికెళ్ళిపోతున్నామన్న హ్యాపీనెస్ అయితే నా ఫేస్‌లో మీరు చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏం తెలుసా గైస్, అసలు కాళ్ళు నొప్పి అనేది తెలియలేదు. ఇంటికొచ్చిన తర్వాత ఇంక అసలు లెగ్ పెయిన్ ఎక్కువ ఏం అవ్వలేదు. నేను నెక్స్ట్ డే అయితే ఆఫీస్‌కెళ్ళిపోయినా అంత యాక్టివ్ అయిపోయినా. వచ్చింది గైస్ చూడండి ఇప్పుడే లేచిన. మై మమ్మీ ఇంకో ఇప్పుడు వీళ్ళు వీడియోలు దింపకంటారు. నేను ఎట్లున్నా చూడు, ట్రావెలింగ్ చేసి వచ్చినాను అట్లనే అంటున్నా గైస్. స్టేజ్ చూడండి గైస్, నేను కూడా అనుకోని లేచిన. మరి ఇక్కడికి మన వీడియో సమాప్తం. విల్ గెట్ బ్యాక్ టు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.